నిజామాబాద్లో చలిపులి గజగజ వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు బయట తిరిగేందుకే జంకుతున్నారు. ఎముకలు కొరికే చలిలో ఇందూరు షిమ్లాను తలపిస్తోంది. దీంతో జనాలు ఉపశమనం కోసం చలిమంటలు వేసుకుంటున్నారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే నిజామాబాద్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రోడ్ల పక్కన ఇళ్ల వద్ద జనాలు ఉపశమనం కోసం చలిమంటలు వేసుకుంటున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద ఎక్కువగా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే జనాలు చలిలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఈ సీజన్లో సాధారణంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా జిల్లాలో ప్రస్తుతం 12-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, మంచు బాగా కురుస్తుందని అధికారులు చెబుతున్నారు. స్వెటర్లు కానీ మఫ్లర్లు కానీ కట్టుకొని వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము ప్రస్తుతం. ఈ చలికాలం మరి డిసెంబర్ వరకు వచ్చేంత వరకు చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. ఈసారి వర్షాలు ఎక్కువ పడడం వలన చలి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. న్యూమోనియా, ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. చలి తీవ్రతను తట్టుకోవడానికి వ్యాధులు, చర్మరక్షణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అసలు ముఖానికి గుడ్డ కట్టుకుంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి ఉంది. పొద్దున పనులు పొద్దున చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. డ్యూటీలకు వెళ్ళేటోళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నది. ఇంత పొద్దున బాగా చలి పెడుతుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అసలు పొద్దున్న లేచి బయటకు రాలేకపోతున్నాం, దినసరి కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాము. చలి పెరుగుతుండడంతో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లకు బాగా గిరాకీ పెరిగింది. మణిపూర్, నేపాల్ నుంచి వచ్చిన వ్యాపారులు అన్ని రకాల ఉన్ని దుస్తులు అమ్ముతున్నారు.